జగమంతా సంబరంలో భక్తి పారవస్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత వేలాది మంది ప్రత్యక్ష, కోట్లాది మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీరాముని తొలి దర్శనం చేసుకున్న ప్రధానమంత్రి హారతి ఇచ్చారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ, ప్రధాని ప్రసంగించిన అంశాలు, ప్రముఖుల రాకపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. అయోధ్యలో శతాబ్దాల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరాముని ఆలయ ప్రారంభోత్సవ మహోత్సవం అంబరాన్నంటింది. నవనిర్మిత రామమందిరంలో నీలమేఘశ్యాముని ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం పరవశించిపోయారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రంతో సాంప్రదాయ వస్త్రధారణతో ఆలయానికి చేరుకున్న ప్రధాని వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువులో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:29:08 నుండి 12:30:32 మధ్య అభిజిత్ లగ్నంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. బాలరాముడి రూపంలో వజ్ర వైడూర్యాలతో నిండు అలంకరణలో సుందర రూపుడై నిల్చుని ఉన్నారు బాలరాముడు. నిండు అలంకరణలో బాలరాముని చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. సుందర రూపుతో చిరు దరహాసం చిందుస్తూ మనోహరంగా నిల్చుని ఉన్నారు శ్రీరామచంద్రుడు. మనోహర రూపంతో కొలువుదీరిన రాముని పాదాల చెంత పద్మాలను ఉంచి ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత బాలరాముని విగ్రహం ముందు ప్రధాని ప్రణమిల్లారు. ఆ దివ్య రూపం ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రధాని మోదీ స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామ్లల్లా విగ్రహం వద్ద ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రధాని తొలిహారతి సమర్పించారు. అయోధ్య బాలరాముడి దర్శనంతో భారతావని పులకించిపోయింది. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరుదరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడు ప్రపంచానికి దర్శనమిచ్చారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో గగన వీధుల నుంచి ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఈ క్రతువులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠకు ముందు పూజా సామగ్రితో ఆలయంలోకి ప్రవేశిస్తోన్న వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేశారు. ఈ దివ్య వేడుకలో భాగమైనందుకు తనకు అంతులేని ఆనందం కలిగిందని భావోద్వేగానికి గురయ్యారు ప్రధాని. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనతో యావత్ దేశం పులకించింది. నభూతో నభవిష్యతి అనే రీతిలో నిర్వహించిన బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలతో ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ తన ఉపవాస దీక్షను విరమించారు. ప్రధాన అర్చకుల నుంచి పవిత్ర తీర్థాన్ని స్వీకరించి వారి ఆశీర్వచనాలు పొందారు. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మార్మోగింది. నగరమంతా రామ్లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మహత్ కార్యానికి దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిసి దాదాపు 7,000 మంది తరలివచ్చారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఇస్రో చైర్మన్ ఎస్ స్వామినాథ్, సినీ ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్, విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్, రణధీర్ కపూర్, ఆలియా భట్, కత్రినా కైఫ్, అనుపమ్ ఖేర్, రాజ్ కుమార్ హిరానీ, రిషబ్ శెట్టి, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ దంపతులు, ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్, యోగా గురువు రామ్దేవ్ బాబా తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. ఈ మహోత్సవం అనంతరం ప్రధాని మోదీ ఆలయ వేదిక నుంచి ప్రధాని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. మన రామ్ లల్లా ఇక టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని, దివ్య మందిరంలో కొలువు తీరారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని, ఈరోజు రామభక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ అయోధ్యకు వచ్చాడని ఆయన పేర్కొన్నారు. ఈ శుభగడియల్లో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. జనవరి 22, 2024 ఇది కేవలం తేదీ మాత్రమే కాదని, కొత్త కాలచక్రానికి ప్రతీకగా ఆయన ప్రస్తావించారు. ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉందని, కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారని, స్వాతంత్ర్యం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశారని, ఇన్నేళ్లకు మన స్వప్నం సాకారమైందని పేర్కొన్నారు. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుత ఘట్టంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని, ఈరోజు దేశమంతా దీపావళి జరుపుకుంటుందని, ఈ రాత్రికి ప్రతి ఇంట రామజ్యోతి వెలగాలని మోదీ పిలుపునిచ్చారు. सियावर रामचंद्र की जय, सियावर रामचंद्र की जय। आज हमारे राम आ गए हैं। सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं। सदियों का अभूतपूर्व धैर्य, अनगिनत बलिदान, त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं। इस शुभ घड़ी की आप सभी को, समस्त देशवासियों को बहुत बहुत बधाई। मैं अभी गर्भगृह में ईश्वरीय चेतना का साक्षी बनकर आपके सामने उपस्थित हुआ हूं। कितना कुछ कहने को है, लेकिन कंठ अवरुद्ध है। मेरा शरीर अभी भी स्पंदित है, चित्त अभी भी उस पल में लीन है। हमारे रामलला अब टेंट में नहीं रहेंगे। हमारे रामलला अब इस दिव्य मंदिर में रहेंगे। मेरा पक्का विश्वास है, अपार श्रद्धा है कि जो घटित हुआ है इसकी अनुभूति देश के, विश्व के कोने कोने में राम भक्तों को हो रही होगी। ये क्षण अलौकिक है, ये पल पवित्रतम है। ये माहौल, ये वातावरण, ये ऊर्जा, ये घड़ी प्रभु श्री राम का हम सब पर आशीर्वाद है। 22 जनवरी 2024 का ये सूरज एक अद्भुत आभा लेकर आया है। 22 जनवरी 2024 ये कैलेंडर पर लिखी एक तारीख नहीं, ये एक नए काल चक्र का उद्गम है। राम मंदिर के भूमि पूजन के बाद से प्रतिदिन पूरे देश में उमंग और उत्साह बढ़ता ही जा रहा था। निर्माण कार्य देख देशवासियों में हर दिन एक नया विश्वास पैदा हो रहा है। రామాలయ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, అయితే చివరకు న్యాయమే గెలిచిందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకు న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ శుభ గడియల కోసం 11 రోజుల దీక్ష వహించినట్టుగా తెలిపారాయన. రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలన్నీ సందర్శించానని, ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి ఆలయాన్ని సందర్శించినట్టుగా వివరించారు. సాగర్ నుంచి సరయూ వరకు రామనామం జపించానని, ఈ క్షణం దేశ ప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. మన దేశ సంస్కృతి కట్టుబాట్లకు రాముడే మూలమని, ఆయన ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యాలని పేర్కొన్నారు. ఇది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మాత్రమే కాదని, మన విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్టని అభివర్ణించారు. రాముడు వివాదం కాదని, ఒక సమాధానమని పేర్కొన్నారు. రాముడు అగ్ని కాదు,
వెలుగని రాముడే భారత్కు ఆధారమని, ఆయనే భారత్ విధానమని కూడా పేర్కొన్నారు. రాముడే నిత్యం, ఆయనే నిరంతరం, రాముడే విశ్వం, ఆయనే విశ్వాత్మ అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.